సాధారణంగా మనం సౌదీ అరేబియా గురించి మాట్లాడుకుంటే మన కళ్ళ ముందు మెదిలేవి ఆకాశాన్ని తాకే బూర్జ్ ఖలీఫా లాంటి భవంతులు, విలాసవంతమైన కార్లు మరియు అంతులేని ఆయిల్ నిల్వలు. అక్కడ డబ్బు నీళ్ళలా ఖర్చు చేస్తారని అంటుంటారు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ దేశంలో డబ్బు నీళ్ళలా ఉండొచ్చు, కానీ అసలు తాగడానికే నీళ్లు లేవు. ఈ మెరిసే ప్రపంచం వెనుక ఒక భయంకరమైన మరియు ఆందోళన కలిగించే వాస్తవం దాగి ఉంది. ప్రకృతి సౌదీకి అపారమైన ఐశ్వర్యాన్నిచ్చింది, కానీ మనిషి మనుగడకు అత్యంత ముఖ్యమైన నీటిని మాత్రం ఇవ్వలేదు. ఇది ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే, మీ దగ్గర ఒక పెద్ద బంగారు ప్యాలెస్ ఉంది, కానీ దాహం వేసినప్పుడు తాగడానికి 2 చుక్కల నీళ్లు కూడా లేని పరిస్థితి ఎలా ఉంటుందో సౌదీ పరిస్థితి కూడా సేమ్ అంతే. సౌదీ అరేబియా ప్రపంచంలోనే ఒక చిన్న సహజమైన నది కూడా లేని అతిపెద్ద దేశం. ఇక్కడి 98% భూమి కేవలం మండుతున్న ఇసుక తిన్నెలతో కూడిన ఎడారి. అక్కడ వర్షాలు పడటం అనేది అరుదులో అరుదు. కానీ ఇప్పుడు మైళ్ళ దూరం వరకు కేవలం నిశ్శబ్దంగా ఉండే ఇసుక దిబ్బలు మాత్రమే కనిపించే ఆ ఎడారి మధ్యలో సౌదీ అరేబియా తన సొంత నదులను నిర్మించడం మొదలుపెట్టింది. ఇవి మనం చూసే గంగా, గోదావరి లాంటి నదులు కావు. ఇవి టెక్నాలజీతో నిర్మించిన అండర్ గ్రౌండ్ నదులు. ప్రకృతి నియమాల ప్రకారం నీరు కొండల నుండి కిందికి ప్రవహిస్తుంది, కానీ ఇక్కడ నీటిని టెక్నాలజీతో కొండల మీదకి ఎక్కిస్తున్నారు. సౌదీ అరేబియా వాతావరణం గురించి మనందరికీ తెలుసు. అక్కడ ఎండలు మామూలుగా ఉండవు, చర్మం కాలిపోయేలా ఉంటుంది. రాజధాని రియాద్ను తీసుకుంటే అక్కడ ఏడాది మొత్తంలో కురిసే సగటు వర్షపాతం కేవలం 116 మిల్లీమీటర్లు మాత్రమే. అంటే మన దగ్గర ఒక్కరోజు పడే వర్షం అక్కడ ఏడాది మొత్తం పడుతుందన్నమాట. మరోవైపు జనాభా పెరుగుదల కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. 1950లో సౌదీ జనాభా కేవలం 30 లక్షలు మాత్రమే ఉండేది, కానీ ఈరోజు అది 2,60,00,000 దాటిపోయింది. జనాభా పెరిగే కొద్దీ నీటి అవసరాలు పెరిగాయి. మరి అసలు నదులే లేనప్పుడు ఇన్ని రోజులు ఆ దేశానికి నీళ్ళెక్కడి నుండి వచ్చాయి? తమ నీటి అవసరాలను తీర్చుకోవడానికి సౌదీ అరేబియా చాలా కాలంగా భూమి లోపల చాలా లోతుగా ఉండే డీప్ ఆక్విఫర్స్ నుండి నీటిని తోడిస్తుంది. ఈ నీటిని ఫాజిల్ వాటర్ అంటారు. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ నీరు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం భూమి లోపల నిలిచిపోయింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే రీఛార్జ్ చేయలేని బ్యాటరీ లాంటిది. ఒక్కసారి వాడేస్తే అయిపోయినట్లే. ఆ నీరు మళ్ళీ నిండాలంటే మళ్ళీ లక్షల ఏళ్లు పడుతుంది. గత కొన్ని దశాబ్దాలుగా సౌదీ తన 70% అవసరాలను ఈ భూగర్భ జలాల నుండే తీర్చుకుంది. అయితే ఈ విచక్షణారహిత వాడకం వల్ల భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. నాసా వారి గ్రేస్ మిషన్ శాటిలైట్ డేటా సౌదీ పాలకులను షాక్కు గురిచేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం 2002 నుండి 2016 మధ్యకాలంలో సౌదీ భూగర్భ జలాలు ప్రతి ఏటా 2 క్యూబిక్ కిలోమీటర్ల వేగంతో మాయమైపోతున్నాయి. అంటే ప్రతి సంవత్సరం సౌదీ అరేబియా సుమారు 2 లక్షల కోట్ల లీటర్ల నీటిని ఖర్చు చేస్తుంది. ప్రపంచ సగటున ఒక మనిషి రోజుకు 150 లీటర్ల నీరు వాడుతుంటే సౌదీలో ఒక్కో వ్యక్తి 310 లీటర్ల నీటిని వాడుతున్నాడు. ఇది ఏమాత్రం క్షేమకరం కాదు. 1970వ దశకంలో సౌదీ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆహారం కోసం ఇతర దేశాలపై ఆధారపడకూడదని ఎడారిలో గోధుమలను పండించాలని ప్లాన్ చేసింది. ఈ ప్రాజెక్ట్ మంచి ఉద్దేశంతోనే మొదలైన ఇది నీటి నిల్వల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వం రైతులకు భారీ సబ్సిడీలు ఇచ్చింది. దీంతో వ్యవసాయం విపరీతంగా పెరిగింది. 2003 నాటికి దేశంలో 85% నీటిని కేవలం వ్యవసాయానికి వాడేశారు. ఈ నిర్ణయం వల్ల భూగర్భ జలాలు చాలా వేగంగా అడుగంటిపోయాయి. కేవలం 30 ఏళ్లలోనే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే ప్రభుత్వం ఆ గోధుమల ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మిగిలి ఉన్న కొద్దిపాటి భూగర్భ జలాలను కేవలం అత్యవసర పరిస్థితుల కోసమే దాచి ఉంచారు. భూగర్భ జలాలు అయిపోతే మరి నీళ్ళు ఎక్కడి నుండి తెస్తారు? ఇక్కడే సౌదీ అరేబియా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఒక భారీ ప్లాన్ చేసింది. అదే ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ నది, ఆర్టిఫిషియల్ రివర్. ఇది భూమిపైన ఉండదు, భూమి లోపల పైప్ లైన్ల రూపంలో ఉంటుంది. సుమారు 12,000 కిలోమీటర్ల పొడవున ఈ నెట్వర్క్ను నిర్మిస్తున్నారు. ఇది ఎంత పెద్దదంటే దీని పొడవు నైలు నది కంటే 2 ఇంతలు ఎక్కువ. ఈ ప్రాజెక్ట్ ద్వారా రోజుకు సుమారు 940 కోట్ల లీటర్ల మంచినీటిని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎడారిలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల నీరు ఆవిరైపోకుండా ఉండాలని ఈ నదిని పైప్ లైన్ల ద్వారా భూమి లోపలే ప్రవహించేలా చేశారు. దీని ద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా నీటిని చేరుస్తారు. సౌదీ మళ్లీ తన వ్యవసాయ కలలను నిజం చేసుకోవాలనుకుంటుంది. ఈ కృత్రిమ నది వెడల్పు 11 మీటర్లు మరియు లోతు 4 మీటర్లు ఉంటుంది. ఈ పైప్ లైన్ నెట్వర్క్ ఎంత పెద్దదంటే వీటిని వరుసగా పెడితే భూమి చుట్టూ ఒక రౌండ్ వేయొచ్చు. ఈ పైపులు తుప్పుపట్టకుండా ప్రత్యేకంగా 2.25 మీటర్ల వ్యాసం కలిగిన యాంటీ కరోజన్ పైపులను వాడుతున్నారు. ఇది ఇంజనీరింగ్ రంగంలోనే ఒక అద్భుతం. దీనివల్ల బంజరు భూముల్లో కూడా పచ్చదనం తీసుకురావాలని సౌదీ చూస్తుంది.
సౌదీకి రెండు వైపులా ఉన్న ఎర్ర సముద్రం మరియు పర్షియన్ గల్ఫ్ నుండి నీటిని తీసుకుని శుద్ధి చేయడానికి సుమారుగా 28 భారీ డీసాలినేషన్ ప్లాంట్లను నిర్మించారు. ఇక్కడ మొదటి పద్ధతి మల్టీ స్టేజ్ ప్లాంట్ డిస్టిలేషన్. ఈ పద్ధతిలో నీటిని ఫుట్బాల్ గ్రౌండ్లంత పెద్ద పెద్ద ట్యాంకులలో మరిగించి ఆవిరి చేస్తారు. ఆ ఆవిరిని సేకరించి మంచినీరుగా మారుస్తారు. ఇక్కడ గాలి ఒత్తిడిని తగ్గిస్తారు. దీనివల్ల నీరు తక్కువ వేడి దగ్గరే ఆవిరైపోతుంది. ఈ ప్రక్రియలో వచ్చే ఆవిరితో టర్బైన్లను తిప్పి కరెంటు కూడా తయారు చేస్తున్నారు. మరో ముఖ్యమైన టెక్నాలజీ రివర్స్ ఆస్మోసిస్. ఇది మానవ శరీరంలోని కణాల పనితీరు నుండి స్ఫూర్తి పొంది తయారు చేయబడింది. ఇందులో సముద్రపు నీటిని చాలా సన్నని పొరల అల్ట్రాథిన్ పాలిమర్ మెంబ్రెన్స్ గుండా విపరీతమైన ఒత్తిడిలో పంపిస్తారు. ఈ పొరల్లో ఉండే రంధ్రాలు ఎంత చిన్నవంటే 10 లక్షల వంతు మాత్రమే ఉంటాయి. ఆ రంధ్రం గుండా ఉప్పు అణువు గాని ఒక వైరస్ గాని వెళ్ళలేదు. ఈ పద్ధతి ద్వారా 99% ఉప్పును తొలగిస్తారు. మోడర్న్ ఆర్ఓ ప్లాంట్లు 1000 లీటర్ల నీటిని శుద్ధి చేయడానికి కేవలం 2.8 కిలోవాట్ల విద్యుత్తును మాత్రమే వాడుతున్నాయి. ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. ఇంత భారీ స్థాయిలో నీటిని శుద్ధి చేసినప్పుడు ఒక భయంకరమైన సమస్య ఎదురైంది. అదే మిగిలిపోయిన ఉప్పు. సముద్రపు 1 లీటర్ నీటిలో సుమారు 35 గ్రాముల ఉప్పు ఉంటుంది. రోజుకు 940 కోట్ల లీటర్ల నీటిని శుద్ధి చేస్తే ప్రతిరోజు సుమారు 3,29,000 టన్నుల ఉప్పు మిగులుతుంది. ఇది ఎంత బరువు అంటే ప్రపంచంలోనే అతిపెద్ద జంతువైన బ్లూ వేల్ బరువు 200 టన్నులే. అంటే కొన్ని వేల బ్లూ వేల్స్ బరువుతో సమానమైన ఉప్పు ప్రతిరోజు మిగులుతుంది. దీనివల్ల వచ్చిన సమస్యలు ఏంటంటే డెడ్ కోరల్ జోన్స్. ఈ ఉప్పును మళ్లీ సముద్రంలో ఒకే చోట వదిలేయడం వల్ల ఎర్ర సముద్రంలో చాలా చోట్ల పగడపు దిబ్బలు చనిపోయి డెడ్ కోరల్ జోన్స్ ఏర్పడ్డాయి. అక్కడ సముద్రపు జీవరాశి పూర్తిగా అంతమైపోతుంది. సముద్రపు వేడి కూడా. ఈ ఉప్పు నీరు సాధారణ నీటి కంటే వేడిగా ఉండటం వల్ల సముద్రపు ఉష్ణోగ్రత పెరిగి చేపలకు ప్రమాదకరంగా మారుతుంది. ఈ సమస్యను అరికట్టడానికి సౌదీ ప్రభుత్వం ఇప్పుడు డీప్ సీ మల్టీ డిఫ్యూజర్స్ వాడుతోంది. అంటే ఉప్పును ఒకే చోట కాకుండా సముద్రంలో వేర్వేరు ప్రాంతాల్లో పంపిణీ చేయడం. అంతేకాదు బ్రైన్ మైనింగ్ ద్వారా ఆ ఉప్పు నుండి మెగ్నీషియం, పొటాషియం వంటి విలువైన ఖనిజాలను వేరు చేసి పారిశ్రామిక అవసరాలకు వాడుకుంటున్నారు. వ్యర్థాన్ని కూడా వనరుగా మారుస్తున్నారన్నమాట. ఈ ప్రాజెక్టులో అత్యంత కష్టమైన పని ఏంటంటే నీటిని 10,000 అడుగుల ఎత్తులో ఉన్న కొండల మీదకు పంప్ చేయడం. సాధారణంగా నీరు ఎత్తు నుండి పల్లం వైపు ప్రవహిస్తుంది, కానీ ఇక్కడ నీటిని ఎదురుగా కొండల మీదకు ఎక్కిస్తున్నారు. దీనికోసం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పంపింగ్ స్టేషన్లను నిర్మించారు. ఇవి రోజుకు 24 గంటలు పనిచేస్తూనే ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సౌదీ అరేబియాలో తయారయ్యే మొత్తం విద్యుత్తులో 9% కేవలం ఈ నీటిని పంప్ చేయడానికి మరియు శుద్ధి చేయడానికి ఖర్చు చేస్తుంది. ఇది ఒక దేశం మొత్తం వాడే కరెంట్లో చాలా పెద్ద భాగం. సౌదీ ప్రభుత్వం కేవలం పైప్ లైన్ల మీద మాత్రమే ఆధారపడటం లేదు. దేశవ్యాప్తంగా 500కి పైగా డ్యాంలను నిర్మించింది. వీటి మొత్తం సామర్థ్యం 200 కోట్ల క్యూబిక్ మీటర్లు. ఇందులో కింగ్ ఫహద్ డ్యామ్ అత్యంత పెద్దది. ఈ డ్యాంలు కేవలం తాగునీటి కోసమే కాకుండా అప్పుడప్పుడు కురిసే వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలను మళ్లీ పెంచడానికి కూడా సహాయపడుతున్నాయి. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ లక్ష్యం ప్రకారం 2030 నాటికి దేశంలోని 100% నీటి అవసరాలను ఈ కృత్రిమ నది మరియు డీసాలినేషన్ ద్వారానే తీర్చాలి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా సౌదీ పైప్ లైన్ నెట్వర్క్ ను ప్రపంచంలోనే అతిపెద్దదిగా గుర్తించింది. ఒక్క నది కూడా లేని దేశం ఇప్పుడు ఏకంగా ప్రపంచం గర్వించదగ్గ నదిని సృష్టించింది. 2027లో వరల్డ్ వాటర్ ఫోరంకు సౌదీ ఆతిథ్యం ఇవ్వబోతుంది. టెక్నాలజీ మరియు పట్టుదల ఉంటే ఎడారిని కూడా నందనవనంగా మార్చవచ్చని సౌదీ అరేబియా ప్రపంచానికి నిరూపిస్తుంది. సౌదీ అరేబియా చేస్తున్న ఈ ప్రయత్నం మనందరికీ ఒక గొప్ప పాఠం. ప్రకృతి వనరులు లేకపోయినా తెలివితేటలు మరియు టెక్నాలజీ ఉంటే ఏదైనా సాధించవచ్చని వారు చూపిస్తున్నారు. ఈ కృత్రిమ నది కేవలం పైపుల నెట్వర్క్ మాత్రమే కాదు, ఇది ఒక దేశపు మనుగడకు ప్రాణం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ప్రాజెక్ట్లోని ఏ అంశం మీకు బాగా నచ్చింది? ఆ ఉప్పు శుద్ధి చేసే పద్ధత, లేక కొండల మీదికి నీటిని ఎక్కించే టెక్నాలజీయా? కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.